వైసీపీలో ఒకప్పుడు మంచి అగ్రెసివ్ పర్సన్, ఒక ఫైర్ బ్రాండ్గా ముద్ర వేసుకున్నారు. అయితే ఒక్కసారిగా ఆయన అనారోగ్యం పాలవడం, ముందు గ్యాస్ట్రిక్ నొప్పి అన్నారు, తర్వాత గుండె సంబంధించిన నొప్పి అన్నారు. అలాగే హఠాత్తుగా ఆయన ముంబై కూడా తీసుకెళ్లారు, బైపాస్ సర్జరీ కూడా చేశారు అనేది, ఆ సర్జరీ కూడా విజయవంతంగా పూర్తయింది. అలాగే వైద్యులు దానికి సంబంధించిన హెల్త్ అప్డేట్ చూసుకుంటే కనుక ప్రధానంగా ఈ నెల 2న నిర్వహించిన బైపాస్ సర్జరీ ఏదైతే ఉందో అది విజయవంతమైంది అనేది వైసీపీ జిల్లా అధ్యక్షుడు మండలి హనుమంతరావు ప్రకటించారు. ప్రధానంగా అంటే ఆసుపత్రి చీఫ్ సర్జన్ రమాకాంత్ కూడా దీనికి సంబంధించి హెల్త్ బులెటిన్ అయితే విడుదల చేశారు. సుమారు 8 గంటల నుంచి 10 గంటల పాటు ఈ చికిత్స అయితే చేశారట, ఆపరేషన్ అయితే చేశారట. కొన్ని రోజుల పాటు ఇప్పుడు నాని ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. ఆయన అవయవాలన్నీ బాగా స్పందిస్తున్నాయని కూడా వైద్యులు ధృవీకరించారు. మన నెల రోజుల పాటు నాని ముంబైలోనే ఉంటారు, వీలైనంత త్వరగా ఆయన కోలుకొని తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నామంటూ వైసీపీ నేతలు చెప్తున్నారు. అంటే ఒక రకంగా